ఓకే. ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభములు పలుకుతూ ఈ పరిశుద్ధ దినమున ప్రభు మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ దినము విశ్రాంతి దినము. ఈ దినాన మనం అందరము కూడా సంఘంగా ఆయా సంఘాల్లో మన సంఘాల్లో కలుసుకొని ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి ప్రభు మనకిచ్చిన ధన్యత. అందును బట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ప్రాముఖ్యంగా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్పినటువంటి ప్రభు వల్ల సంస్కారంలో కూడా మనకు పాలుపంపులు అనుగ్రహించిన అటు దేవుని ప్రేమకు వందనాలు చెల్లించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే ఇది సారిసారి చేసిన ప్రతి సందర్భంలో కూడా మన పాపముల నిమిత్తమై మనము పొందవలసిన శిక్ష యావత్తును తన మీద వేసుకుని ఆయన శరీరాన్ని నలుగొట్టుకున్నటువంటి విధానము, ఆయన శరీరం మీద ఆయన పొందినటువంటి గాయములను జ్ఞాపకం చేసుకుంటూ, అంత మాత్రమే కాకుండా నా విషయమై అవమానములను భరించినటువంటి ఆ క్రియను జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు బల్లలో రొట్టెను మనకు ముందుంచాడు. సాదృశ్యంగా ఇచ్చాడు, అందులో ఏమీ లేదు. సాదృశ్యం. ఆ రొట్టెను తీసుకున్నప్పుడు ఆయన శరీరము నలగగొట్టిన విధానం, ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాస్తవానికి ఆ శిక్ష ఆయన మీద పడినటువంటి ఆ దెబ్బలు కానీ, ఆ గాయములు కానీ, ఆ అవమానములు, నిందలు ఏదైనా ఉన్నాయంటే అవన్నీ కూడా వాస్తవానికి పొందవలసింది, పడవలసింది మన శరీరం మీద, మన జీవితం మీద. ఎందుకంటే చేసింది మనం. కానీ మనల్ని ప్రేమించిన ఆ దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి మన కొరకు పంపించటం, ఆయన కూడా తండ్రితో కుడిపార్శ్వమున కూర్చుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనల్ని ప్రేమించిన వాడై, తండ్రికి విధేయుడై ఆయన వచ్చి తన కార్యాన్ని తను చేశాడు. అలాగే తన శరీరంలో ఉన్నటువంటి ప్రతి పవిత్ర రక్త బిందువును మన పాపములను కడిగి వేయటానికి, విమోచించటానికి శరీరాన్ని నలగొట్టుకున్నాడు. మన పాపములను కడిగి మనలను శుద్ధీకరించటానికి పవిత్ర రక్తమును ఆయన మన కొరకు కార్చాడు. మనకు ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంది, పాప పరిహారం కొరకు ఎర్ర గొర్రెల యొక్క, ఎడ్ల యొక్క, మేకల యొక్క రక్తము చేత శుద్ధీకరణ జరగాలి అని ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంది. దాని ప్రకారంగా ఆచరిస్తూ వచ్చాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కసారి శిలువ మీద మరణించటం ద్వారా, తన రక్తాన్ని చిందించటం ద్వారా మన పాపములకు పరిహారము కలిగింది. అట్టి పరిహారము కలిగించటానికి ఆయన చిందించిన తన రక్తమునకు సాదృశ్యంగా ఆ పాత్రలోని ద్రాక్ష రసాన్ని మన ముందుంచాడు. ఈ రెండు మనం తీసుకునేటప్పుడు మనం దేవుడు ప్రేమించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మన మీద పడవలసిన శిక్ష యావత్తును ఆయన తన మీద వేసుకున్నాడని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లి, అందులో ఏమీ లేదు. కానీ దాన్ని ఆచరించటం ద్వారా ఆయనే చెప్పాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్పాడు. అంతే. జ్ఞాపకం చేసుకునే పద్ధతిలో ఆయన మనల్ని ప్రేమించిన విధానం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది కాబట్టి మనము ఈ దిన వాక్యానికి వస్తే, అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రికలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయి ఆయన వెళ్తూ ఒక మాటను ఆయన యోహాను సువార్తలో ఒక మాట పలుకుతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 26వ వచనంలో, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును అని అంటాడు. నేను పంపబోవు ఆదరణకర్త
కింద ఉత్తరవాది అని ఉంది. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినప్పుడే తను వచ్చిన ఉద్దేశము, తను వెళ్ళవలసిన ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. నేను ఇంతకాలం మీ మధ్యలో ఉన్నాను, మీ కొరకు నేను చేయవలసిన కార్యాన్ని చేసి, ఇప్పుడు నా ధర్మం ఏంటంటే నేను తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉంది. వెళ్ళి అక్కడి నుంచి తండ్రిని వేడుకొని మీ మధ్యకు తిరిగి, మీకు సహవాసం అయితే కావాలి. తండ్రితో సహవాసాన్ని కలిగి ఉన్న మీరు ఆ సహవాసాన్ని కోల్పోయారు. కారణము ఆజ్ఞ అతిక్రమించుట ద్వారా, ఆది మానవుడైన ఆదాము ద్వారా. తర్వాత సహవాసం కలిగించటానికి తండ్రి ప్రేమ కలిగినటువంటి వాడే తన కుమారుని లోకంలో పంపించి తిరిగి తండ్రితో మనకు సహవాసాన్ని అనుగ్రహించాడు. తిరిగి పొందాం. ఇప్పుడు ఆ కుమారుడు తండ్రితో సమాధానాన్ని అనుగ్రహించిన ఆయన వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనప్పుడు మళ్ళీ ఒంటరి వారం అవుతాం. సో మనకు ఒక సహవాసం కావాలి కాబట్టి దానికి ఆదరణకర్తను, సత్యస్వరూపి అయిన ఆదరణకర్తను నేను మీ వద్ద పంపిస్తాను అని చెప్పి మాటిచ్చి ఆయన వెళ్ళిపోయి, చెప్పినట్లుగానే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆత్మను మన మధ్యకు పంపించినట్లుగా మనము అపోస్తలుల కార్యాల్లో చూస్తాం. ఆ ఆత్మనే కార్యములను జరిగించినటువంటి వాడుగా కూడా మనం చూస్తాం. సువార్త ప్రకటించబడుట ద్వారా ఆత్మ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నాలుకలు విభాగింపబడగా మాట్లాడినటువంటి మాటలు ఆత్మ నడిపింపులో జరిగినటువంటి కార్యము అని మనందరము తెలుసు. ఆ ప్రస్తావనను తిరిగి పౌలు మన ముందు ఉంచుతూ ఈ రాత్రి కాలాన విశ్వాసులమైనటువంటి మనము మన విశ్వాస జీవితంలో విశ్వాసులముగా నడవటానికి, ప్రయాణం చేయటానికి కావలసినటువంటి మార్గదర్శకాలు మనకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని గ్రహిస్తే, ద స్పిరిట్ గైడ్స్ ఎవ్రీ బిలీవర్. ఈ లోక యాత్రలో మనం ఎలా నడవాలి అన్నటువంటిది ఆత్మ మనకు చాలా చక్కగా బోధిస్తుంది, వివరంగా బోధిస్తుంది. ఎక్కడ కూడా ఆత్మ కన్ఫ్యూషన్ ఉండదు. మనం కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం అంతే తప్ప ఆత్మ మాత్రం చాలా క్లియర్గా మనకు దారి, నిర్దేశము, దిశ చూపిస్తుంది. వెళ్ళవలసింది, వెళ్ళకపోవటం అనేటువంటిది అది మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. బికాస్ అవర్ గాడ్ ఈస్ ఎ ఫ్రీ విల్ గాడ్. మనకు స్వేచ్ఛనిచ్చినటువంటి దేవుడు, అంతగా మనల్ని ప్రేమించిన దేవుడు. కండిషనల్ లైఫ్ ఆయన ఎక్కడ పెట్టలేదు. మనకు ధర్మశాస్త్రంలో ఉందేమో, కానీ ఇక్కడ మాత్రం ఆయన ఫ్రీ విల్ ఇచ్చాడు. మనం నిర్ణయించుకోవాల్సినటువంటి వాడు. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గలతీయులకు పత్రిక రాస్తూ 5వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట సెలవిస్తాడు. ఆ మాట 6వ అధ్యాయము 25వ వచనాన్ని, 16వ వచనము, 5వ అధ్యాయం 16వ వచనము, అలాగే 25వ వచనం, ఈ 2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, హౌ దిస్ స్పిరిట్ గైడ్స్ టు లీడ్ లైఫ్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. ప్రతి క్రైస్తవుడు విశ్వాసి అందం. ప్రతి విశ్వాసి నడవటానికి అవసరమైనటువంటి గైడ్ లైన్స్ లేకపోతే దిశానిర్దేశం ఆత్మ బోధిస్తుంది అన్నటువంటి విషయాన్ని పౌలు చెబుతున్నాడు. 16వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనంలో, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. వెరీ క్లియర్. ఎందుకు ఆత్మానుసారంగా నడుచుకోవాలి అని చెబుతున్నాడంటే, పర్సనల్ గా పౌలు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి విషయాలే బోధిస్తూ ఉన్నాడు. యూదా మతాచారంలో ఏమంటారు, విశేషమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వాడు. అన్యులకు బోధించటానికి దేవుడు పౌలును ఏర్పాటు చేసుకున్నవాడు. ఆ విషయాలన్నీ ఈ గలతీ పత్రికలోనే ఉన్నాయి. మొదటి అధ్యాయంలో ఆ మాటలన్నీ రాస్తాడు. నేను మనుషుల మీద ఎవరి మీద ఆధారపడలేదు అని అంటాడు. నేను ఎవరి దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకోలేదు. యూదా మతాచారంలో ఉన్నప్పుడు యూదా మతాచారాన్ని నేను అనుసరించే ప్రతి సందర్భంలో కూడా గమాలియేలు దగ్గర నేను ట్రైనింగ్ చేశాను. కానీ
క్రీస్తును అంగీకరించి విశ్వాసము ద్వారా రక్షణలోనికి నడిపించబడి క్రీస్తు కొరకు పరిచర్యను ప్రారంభించినప్పుడు ఎవరిని నేను సంప్రదించలేదు, ఎవరి దగ్గర నేను ట్రైనింగ్ తీసుకోలేదు. ఆత్మ పూర్ణుడనై ఆత్మ ప్రబోధిస్తేనే నేను నడుచుకున్నాను అని అంటాడు. అది ఆ మాటలన్నీ ఉన్నాయి 2వ అధ్యాయము 6వ వచనంలో. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు. వావ్ వావ్ వావ్! ఈ రోజుల్లో ప్రభు క్రీస్తు బోధ పరిచర్య చేయాలి అని అంటే ఆ ట్రైనింగ్ అవసరం. అడుగుతున్నారు. అనేక సంఘాల్లో ట్రైనింగ్ చేసింటేనే బోధించడానికి, ఆయా కార్యాలు చేయటానికి అర్హతగా భావిస్తున్నారు. కారణాలు ఉన్నాయిలేండి. ఈ గలతీ సంఘంలో జరిగింది కూడా అదే. పౌలు అంటే వారు సువార్తను అంగీకరించి, క్రీస్తు సువార్తను అంగీకరించి విశ్వాసులుగా జీవిస్తూ ఉన్నప్పుడు పౌలు ఈ గలతీ సంఘానికి, అపొస్తలుల కార్యాల్లో ఉంది ఆ మాట. పౌలు ఈ గలతీ సంఘానికి వచ్చి అక్కడ విశ్వాసంలో ఉన్నటువంటి వారిని శిష్యులుగా తర్బీదు చేస్తూ వారిని బలపరచినటువంటి వాడుగా ఉన్నాడు అక్కడ. అందుకే ఈ మొదటి అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా. పౌలు చాలా జాగ్రత్తగా వాళ్ళని శిష్యులుగా తయారు చేస్తూ కొంతకాలం వారి మధ్యలో ఉండి వారిని బలపరచిన వాడు. ఆ తర్వాత తను అక్కడి నుంచి రావలసి వచ్చిన సందర్భము, ఆయన వెళ్ళిపోవటం వారి నుంచి జరిగిన కొంతకాలానికే యూదా మతాచారాన్ని అనుసరిస్తూ బోధకులుగా ఉన్నటువంటి వారు ఈ గలతీ సంఘంలోనికి వెళ్ళి యూదా ఆచారాలకు సంబంధించినటువంటి బోధను బోధించినప్పుడు వారు పౌలు యొక్క అపోస్తలత్వాన్ని తృణీకరిస్తారు, అసభ్యంగా మాట్లాడతారు. ఆ విషయమై తను ఆవేదన పడి, వేదన చెంది కొన్ని కఠినమైనటువంటి పాటలు కూడా వారితో అంటాడు. ఆయన ఏమంటాడంటే 7వ వచనంలో, మొదటి అధ్యాయం 7వ వచనంలో, అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మను కలవరపరచువారు కొందరున్నారు. యూదామతాన్ని బోధించారు. అది మరి ఒక సువార్త ఏం కాదు, అక్కడిదే అది. కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి, నేను ప్రకటించింది ఏది? క్రీస్తు సువార్తనే మీకు ప్రకటించాను. జాగ్రత్తగా గమనించాలి. నేను 8లో అంటాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు. వార్త మనల్ని రక్షణలోనికి, విశ్వాసంలోనికి నడిపించినటువంటి సువార్త క్రీస్తు వార్తనే, ధర్మశాస్త్రం కాదు. సున్నతి, ధర్మశాస్త్రంలో సున్నతి ద్వారా మనము రక్షణను, లేకపోతే ప్రత్యేకించబడినటువంటి జనాంగంగా పిలువబడ్డాం. అది కాదు. సున్నతి ద్వారా ఏమీ జరగదు. ధర్మశాస్త్రం వల్ల ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేదని లేఖనాలే చెబుతూ ఉన్నాయి. క్రీస్తు సువార్త ద్వారా మాత్రమే విశ్వాసం. వీళ్ళు ఏ దాన్ని బట్టి వారు అంగీకరించారు? క్రీస్తు కృపను బట్టి. క్రీస్తు కృపను బట్టే. అదే దీంట్లోనే మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదివితే, మనుష్యుల మూలముగానైనాను ఏ మనుష్యుని వలననైనాను కాక యేసు క్రీస్తు వలనను, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను నేను అపోస్తలుడుగా పిలువబడుతూ ఉన్నాను, పంపబడ్డాను. క్రీస్తు సువార్త ప్రాముఖ్యమైనది. ఇక్కడ ధర్మశాస్త్రం గురించి లేదు. ధర్మశాస్త్రం క్రీస్తు రాక మునుపు. ఇక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది 3వ అధ్యాయం 23వ వచనంలో, విశ్వాసము వెల్లడి కాక మునుపు. విశ్వాసం ఎప్పుడు వెల్లడైంది? కింద మూల భాషలో దానికి అర్థం ఇచ్చారు, విశ్వాసము రాక మునుపు. విశ్వాసం ఎప్పుడు వచ్చింది? క్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రకటించిన తర్వాత, తను మరణించి తిరిగి లేచిన ద్వారా, నేను మీ పాపముల కొరకై నా శరీరాన్ని నలగొట్టుకున్నాను, నేను చనిపోయాను,
మీ విమోచన కొరకే అని ప్రకటించి ఆయన చెప్పుట ద్వారా ఆయన ప్రకటించిన విషయమునందు మనము నమ్మిక ఇచ్చి ఆయన రక్తం ద్వారా మన పాపములన్నింటినీ మనం ఒప్పుకొని కడగబడుట ద్వారా ఇది విశ్వాసము. ఈ విశ్వాసము రాకమునుపు అప్పుడు మనకు ధర్మశాస్త్రమునకు లోనైన వారంగా ఉన్నాం. అదే 23లో అంటాడు, విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడవు విశ్వాసం అవలంబింపబడవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. ఈ విశ్వాసం ప్రకటించబడక మునుపు ధర్మశాస్త్రమునకు లోబడిన వారముగా జీవించాము. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. ఎంత చక్కగా వివరిస్తాడో చూడండి. కాబట్టి మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారానే మనము విశ్వాసములుగా తీర్చబడ్డాము. ఇది మనం గ్రహించవలసిన. సున్నతి పొందిన వారికి అపోస్తలుడుగా ఎవరున్నారు? పేతురు సామర్థ్యము కలిగినటువంటి వాడుగా ఆయన అపోస్తలుడుగా వారికి పిలువబడ్డాడు. అదే మనం 2వ అధ్యాయంలో ఎక్కడ 7వ వచనానికి వస్తే అక్కడ ఉంది, అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగో అప్పగించబడిందో. ఎవరికి? సున్నతి పొందిన వారికి. అట్టి వారి మధ్యలో పరిచర్య కొరకు లేకపోతే అపోస్తలత్వమును పేతురుకు అప్పగించాడు దేవుడు. పేతురుకి ఎలాగో అప్పగింపబడిందో అలాగే అదే విధంగా, అందుకే 1వ అధ్యాయం 1వ వచనంలో నన్ను మనుష్యులెవరు అపోస్తలుడుగా పేరు పెట్టలేదు, నన్ను ఎవరు అభిషేకించలేదు, నేను ఎవరి చేత ఏ మనుషుని చేత నేను అపోస్తలుడిగా తీర్చబడలేదు, మనుషుల మూలంగా కాదు, యేసుక్రీస్తు వలనను. మొట్టమొదట తండ్రి అనలా, ముందు యేసుక్రీస్తు నాకు రక్షకుడుగా అంటాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా నేను రక్షింపబడి అపోస్తలత్వాన్ని పొందాను. యేసుక్రీస్తునందు నేను విశ్వాసం ఉంచుటకు తండ్రి ప్రేమ చూచి నా కొరకు ఆయనను పంపించాడు. కాబట్టి తండ్రి వలన నాకు అపోస్తలత్వము. క్రమము చాలా చక్కగా ఉండాలి, క్రమాన్ని పాటించాలి. క్రమమే. అందుకే అనేక విషయాలు, అంటే 3వ అధ్యాయానికి వస్తే అక్కడ ఎవడు మిమ్మును భ్రమ పెట్టెను? ఈ యూదా మతాచారం వారు వచ్చి సువార్తనే బోధించారు, కానీ అది క్రీస్తు సువార్త కాదు, యూదా మతాచారానికి సంబంధించిన, అంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు బోధిస్తూ క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నారు, కానీ దాని ప్రాముఖ్యతను వివరించారు. ప్రాముఖ్యమైనటువంటిది ఏది? క్రీస్తు సువార్త. అదే కదా విశ్వాసంలోనికి నడిపించేది, అది కదా నీకు రక్షణను అనుగ్రహించేది, అది కదా నీ హృదయంలో ఆత్మ ద్వారా కార్యము జరిగించేది. అందుకే ఆయన అంటాడు, ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. మనము నడుచుకోవలసినటువంటి విధానం ఆత్మ బోధిస్తుంది. మన జ్ఞానాన్ని మనం ప్రదర్శించుకుంటే, మన యొక్క లేకపోతే మన విషయాలను మనము ప్రబోధించుకుంటే అది ఆత్మానుసారమైనటువంటి నడుపుదల కాదు. అందరూ అనుకుంటారు, అందుకే పౌలే అంటాడు, మీరు అనేకులు బోధకులు కాకుండుడి అంటాడు. ఎందుకంటే ఆత్మానుసారమైనటువంటి బోధ, శరీరానుసారమైనటువంటి బోధ భిన్నమైనటువంటివి అవి రెండు. అక్కడే ఉంది అది. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు ఎప్పుడు ఆత్మానుసారంగా మనము నడుచుకుంటే, ఆత్మకు మనల్ని మనము అప్పగించుకుంటే, ఆత్మకు మనము లోబడి జీవిస్తే, ఆత్మను మాత్రమే మనము అంగీకరిస్తే, ఆత్మ మాత్రమే కార్యములు చేయగలవాడు అని నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే, ఆత్మ సన్నిధిలో నీవు బలపడతావు.
అప్పుడు మీరు శరీరేచ్ఛలను జరిగింపరు, నెరవేర్చరు. ఎందుకు స్టిల్ వి ఆర్ ఎందుకు ఇంకా శరీరాశలు కోరుకుంటూ ఉన్నాం? శరీర ఇష్టాలను మనం నెరవేర్చటానికి ఇష్టపడుతూ ఉన్నాం. శరీర కోరికలను ఇంకా మనం ఎంటర్టైన్ చేస్తా ఉన్నాం. బికాస్ ఆత్మానుసారంగా నడుచుకోవటం. ఎందరైతే ఆత్మానుసారంగా నడుచుకుంటారు, క్లియర్ గా ఈ రాత్రి దేవుడు చెబుతూ ఉన్నాడు మనందరితో, సంఘంగా కూడి వచ్చిన మనతో మాట్లాడుతూ. మన జీవితంలో ఇంకా శరీర ఆశలు కనిపిస్తూ ఉన్నాయి, లోక ఆశలు ఇంకా మనలో ఉన్నాయి. లోకరీతిగా నడుచుకోవటానికి అనేకమైనటువంటి ఆలోచనలు మన హృదయాల్లో పుడుతూ ఉన్నాయంటే కారణము ఆత్మానుసారంగా నడుచుకోకపోవటమే. ఈ రాత్రి దేవుడు చెప్తూ ఉన్నాడు, శరీరాశలు జరిగించావా? శరీర కార్యములు, శరీర క్రియలు 19వ వచనం నుంచి చెబుతాడు. అవి చాలా ఉన్నాయి, చాలా పెద్ద లిస్ట్ అది. కానీ వాటి వలన వచ్చేది మాత్రం, నువ్వు ఏదన్నా తీసుకో, శరీర కార్యములు జాగ్రత్తని తీసుకోండి, ఇచ్చే పనిష్మెంట్ నిత్య నరకాగ్ని. అపవిత్రత తీసుకుందాం, దానికి వచ్చే ప్రతిఫలము నిత్య నరకాగ్ని. ఇలాగ దేన్ని తీసుకున్నా అది ఇచ్చే ఫ్రూట్, అది ఇచ్చే ఫలం ఏంటి అని అంటే, అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏంటి అని అంటే మరణమే. మరణమే. శరీర క్రియలు, శరీర కార్యములు అనేకములు ఉన్నాయి, కానీ పొందేది మాత్రం ఒకటే. ఆత్మానుసారముగా నడుచుకుంటే ఆత్మ ఫలములు కొన్ని అంటే 9 ఉన్నాయి, కానీ అవి ఇచ్చే ఫలాలు అనేకము. ఎన్ని అంటే ఊహించలేనని, లెక్కింప శక్యము కానన్ని. ఈరోజు నీవు నేను ఇంకా సజీవుల లెక్కలో ఉండి ఇంతకాలం మన జీవిత యాత్రను కొనసాగించడానికి ఆత్మ నడిపింపే. విన్నావా ధన్యుడవు, విని విడిచిపెట్టావా దరిద్రుడవి. జాగ్రత్తగా గమనించుకుంది. ఆత్మానుసారముగా నడుచుకున్నది. ఇదే 5వ అధ్యాయంలో 25వ వచనంలో ఏమంటాడంటే, మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా. దేన్ని అనుసరించి నడుచుకోవాలి అంటున్నాడు? ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. వాక్యానుసారమైనటువంటి జీవితం. వాక్యానుసారమైనటువంటి జీవితం అంటే మళ్ళీ ఈ యూదా మతాచారుల బోధ వస్తుంది. త్వరగా తిరిగిపోయారు వాళ్ళు. పౌలు వారితో ఉన్నంత వరకు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. దే వర్ సో స్ట్రాంగ్ బిలీవర్స్. దేవుని కొరకు శిష్యులుగా తీర్చబడ్డటువంటి వారే. అందుకే వెంటనే అన్నాడు ఆయన, 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింత త్వరగా. ఆ డేస్ ఏదో చెప్పలేదు, కానీ ఇంత త్వరగానా? అంత స్ట్రాంగ్ బిలీవర్స్. సాధ్యమే. సువార్తనే బోధించారు. అబద్ధ బోధకులు బోధిస్తారు, బోధనే చేస్తారు. ఎవరు బోధ కాక వేరేది ఏది మాట్లాడరు. కానీ బోధలు ఎంతో త్వరగా క్రీస్తు సువార్త నుంచి మనల్ని విభిన్నమైనటువంటి మార్గంలోనికి నడిపించే బోధకు త్వరగా లొంగిపోతాం. ఈ లోకంలో ఇప్పుడు నడుస్తున్నది అంతా అదే కదా. నేను ఒకసారి ఏదో ఒక చిన్న ఇది చూచాను నేను, ఏమంటారు దాన్ని, 2 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి దేవుని వాక్యాన్ని బోధించే, ఏమంటారు అది, ఒక బైబిల్ ట్రైనింగ్ క్లాస్ అంతా, బైబిల్ను బోధిస్తున్నారు. ఆ కూడిక ఒక చోట జరుగుతూ ఉంది. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎవరో ఒకరో ఇద్దరో కూర్చొని ఉన్నారు. బోధకుడు బోధిస్తూ ఉన్నాడు. క్లియర్లీ ఐఎమ్ టెల్లింగ్, వెరీ ఫ్యూ, చెప్పాలంటే ఒక 10 మంది కూడా ఉన్నారో లేదు. కుర్చీలు మాత్రం చాలా వేశారు. ఇంకొక చోట ఇంకొక మీటింగ్ జరుగుతూ,
ఆ మీటింగ్ పేరు ఏంటి అనంటే ఆశీర్వాదముల పండుగ. తండోపతండాలుగా జనాలు అక్కడ బోధిస్తున్నదేంటి? క్రీస్తు బోధే. బోధనే బోధిస్తున్నారు. బోధనే బోధిస్తున్నారు. ఇక్కడనేమో క్రీస్తు సువార్తను బోధిస్తాము. మర్మములు బయలుపరచబడతాయి. రండి అని ఇక్కడ మీటింగ్ పెడితే కొద్దిమంది మాత్రమే అక్కడ ఉన్నారు. ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. దేన్ని అంటే ఆశీర్వాదాలను బోధిస్తూ ఉన్నారు. కృపలను బోధిస్తూ ఉన్నారు. భాషలను బోధిస్తూ ఉన్నారు. అనేకములు బోధిస్తూ ఉన్నారు. ఇక్కడేమో కుర్చీలు సరిపోవట్లేదు. ఏంటి తేడా? మనం ఎటువైపు నడుస్తూ ఉన్నాం? క్లియర్‌గా ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు, ఆత్మానుసారంగా నడుచుకొనుడి. ఇంకా దీనికి కరెక్ట్‌గా చెప్పంటే ద స్పిరిట్ గైడ్స్ ద బిలీవర్స్ హౌ టు వాక్ ఫర్ జీసస్. యేసు కొరకు ఎలా నడవాలో ఆత్మ బోధిస్తుంది అని చెప్తున్నాడు. మరి ఆత్మలో ఉన్నాము, విశ్వాసులంగా ఉన్నాము, విశ్వాసులంగా పిలువబడుతూ ఉన్నాము. ఈ లోకానికి సాక్షులుగా జీవించలేకపోతూ ఉన్నాం. ఇంకా శరీర కార్యములు, శరీర క్రియలు మన జీవితంలో కనిపిస్తూనే ఉన్నాయి. కారణం ఏంటి అనంటే శరీరాన్ని ఆశించి జీవిస్తూ ఉన్నాం. బోధ సరియైన బోధలో మనం ఉండట్లేదు. సరియైన బోధ ఏది అనంటే ఆత్మానుసారంగా నడుచుకోవటమే సరియైన బోధ. ఆయన చెప్పాడు, మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మీ మధ్యలో జీవిస్తాడు, మీతో జీవిస్తాడు, మీలో ఉంటాడు, మిమ్మును బలపరుస్తాడు, మిమ్మును నడిపిస్తాడు. ఆత్మ మిమ్మును నడిపిస్తుంది. పేతురును నడిపించినట్లుగానే, పౌలును నడిపించినట్లుగానే ఆ ఆత్మలోనే మనం నడవాలి అని గలతీకి చెబుతూ ఈ రాత్రి మనతో కూడా చెబుతూ ఉన్నాడు. ఆత్మానుసారంగా నడుచుకోవటానికి మనము సిద్ధముగా ఉందుముగాక. ఆ బోధను మాత్రమే మనము అంగీకరించుదుముగాక. అలా ఉంటే మన జీవితంలో శరీరేచ్ఛను నెరవేర్చము. శరీర ఆశలను మనము ఇష్టపడము. శరీర కోరికలను తీర్చటానికి అనుమతించము. మనము ఆత్మను అనుసరించి నడుచుకుంటాం కాబట్టి ఆత్మానుసారమైన జీవితమే మనలో ఉంటుంది. ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి అక్కడ పక్కన ఒక మాట, మీ అందరి ముందు బైబిల్ ఉంది అనుకుంటారు. క్రమముగా ఆత్మ మనల్ని ఎలా నడిపిస్తుంది అనంటే నా వాకింగ్ స్టైల్ గాని, నా మాట తీరు కానీ, నా నడవడిక కానీ, నా జీవితము గాని, నా తలంపులు గాని, నా సమస్తము కూడా క్రమముగా ఉంటుంది. ఎంత క్రమము అనంటే అందరికీ ఇష్టమైనటువంటి భాష నా నోట ఉంచుతాడు ఆత్మ. అందరూ మెచ్చుకునేలాగా నా నడక, నా నడవడిక, నా నా ప్రవర్తన ఆత్మ నాలో ఉంచుతుంది. దేని కొరకు అనంటే అందరు నన్ను ఇష్టపడటానికి కాదు, క్రీస్తును గుర్తించటానికి. క్రీస్తును గుర్తించటానికి. ఎస్, వీరు క్రీస్తు మనుష్యులు, వీరు క్రీస్తును బోధించేవారు, వీరు క్రీస్తును అనుసరిస్తున్నటువంటి వారు, యేసుక్రీస్తు ప్రియమైనటువంటి శిష్యులు, యేసుక్రీస్తు వారు పేరు పెట్టి పిలుచుకున్నటువంటి ఆయన జనాంగము అని గుర్తిస్తారు. ఇది క్రమం. క్రమము అని అంటే నాట్ ఇన్ ఎ లైన్. అందుకే అక్కడ అంటాడు, ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా. కాకపోతే నో ప్రాబ్లం. అలా లేకపోతే ఏం ఇష్యూనే లేదు. ఇష్యూ అంతా ఎక్కడ అంటే ఆత్మను అనుసరించి జీవించు వారమై ఉంటిమా, అలాగైతే ఆత్మనే అనుసరించి నడుచుకోవాలి. ఎలా అంటే క్రమముగా. అప్పుడే ఆయన అంగీకరిస్తాడు. అప్పుడే మన జీవితంలో శరీర క్రియలు కనిపించవు. ఆత్మ క్రియలు మాత్రమే మన జీవితంలో ఉంటాయి.
ఆత్మ ద్వారానే మనము నడిపించబడతాము. ఈ ఆత్మ ఇంకొకటి ఏం చేస్తుంది అంటే ఫలాలను ఇస్తుంది. ఆత్మ అనేటువంటి దాంట్లో మనం ఎదిగితే ఈ ఆత్మలో ఎదుగుట ద్వారా మన ద్వారా శ్రేష్టమైనటువంటి ఫలాలు ఫలిస్తాయి. అవి అందరూ చూస్తారు. ఏంటి ఆ ఫలాలు? 22వ వచనంలో చెప్తుంది. అయితే ఆత్మ ఫలమేమనగా ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఏంటి అనంటే ప్రేమ. ప్రేమ గురించి కొరింథీ పత్రికలో చక్కగా రాస్తాడు. అబ్బబ్బబ్బా! దానికి ఉన్నటువంటి క్వాలిటీస్. అందుకే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. క్రీస్తు ప్రేమను కలిగి ఉండుటకు. అపవాది కూడా ప్రేమిస్తున్నాడు నిన్ను లోకంలోకి లాగటానికి. ఆ ప్రేమ క్రీస్తు ప్రేమలో మనం ఎదుగునట్లుగా, క్రీస్తు ప్రేమలో మనము జీవించినట్లుగా, అట్టి ప్రేమ కలిగి జీవించటానికి మనము ప్రయాసపడాలని చెప్తాడు. కొరింథీ పత్రికలో చక్కగా ఉంది. చూస్తారంటే చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయమా? ఎస్, 13వ అధ్యాయం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ప్రేమ లేనివాడైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునయుండును అని చెబుతూ 4వ వచనం నుంచి ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. అది అంటే ప్రేమ ఉప్పొంగదు, దాంట్లో ప్రైడ్ ఉండదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు. కోపడుతుంది కానీ త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఒక్క ప్రేమలోనే 14 ఫలాలు చూస్తాం. లెక్క పెట్టుకున్న తర్వాత ఒక్క ప్రేమలోనే ఆత్మ. నేను ఇందాక చెప్పాను శరీర కార్యములు అనేకములు ఉన్నాయి, కానీ దాని నుంచి వచ్చిన ఫ్రూట్ మాత్రం ఒకటే, మరణం. ఆత్మ ఫలములు 9. ఒక్క ప్రేమనే తీసుకుంటే ఆ ప్రేమ అనేటువంటి ఆ ఒక్క ఫలంలోనే 14 రకాలైన ఫలాలు ఎక్కడ కనిపిస్తాయంటే విశ్వాసి జీవితంలో కనిపిస్తాయి. ఇతరులకు యూదా మతాచార బోధకులు కనిపిస్తాయి. ఆ బోధకులు నీ యొద్దకు రావటానికి వాళ్ళు భయపడతారు. అది లేక మనం ఉంటే వారు మనలోకి వస్తారు, మనకు బోధిస్తారు, వారి బోధలోనికి మనల్ని ఈడ్చుకు వెళ్తారు. వెళ్ళిపోతాం. గలతీ సంఘం ఏ రీతిగా అయితే త్వరగా వెళ్ళిపోయిందో, ఊహించినంత సమయంలోనే వాళ్ళు మరలిపోయారో ఆ బోధకు మరలిపోయారు. అలాగే అసలు వాళ్ళు పౌలు అపోస్తలత్వాన్నే వాళ్ళు శంకించారు, అవమానంగా మాట్లాడారు. మాట్లాడినా ఆయన మాత్రం చాలా సున్నితంగా, చాలా కటువుగా చెప్పాడు. నేను మీ విషయంలో నేను ఎప్పుడు కూడా మీరు లక్ష్య పెట్టేది నేను లక్ష్య పెట్టాను. నా దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఆయన ఆత్మానుసారమైనటువంటి జీవితమే నేను జీవిస్తాను. నేను కూడా ఈ యూదా మతాచారాలను ఆచరిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు, యూదా మతాన్ని విశేషమైనటువంటి ఆసక్తి కలిగి జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో నా కొరకు క్రీస్తు మరణించాడని గ్రహించి ఆయనలోనికి నడిపించబడ్డా. అన్యులకు ఈ క్రీస్తు సువార్తను బోధించటానికి అపోస్తలత్వాన్ని నాకు ఆయన ఇచ్చాడని గ్రహించి దేవుడు, ఇదే 2వ అధ్యాయము 6వ వచనంలో చివరన చూస్తే, దేవుడు నరుని వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించలేదు. మాట్లాడేది కొంచెం సున్నితమే గాని కఠినమైన పదాలు అందులో ఉంటాయి. దేవుడు నరుని యొక్క వేషాన్ని చూడడు. కింద చూడండి,
మీనింగ్ అక్కడ ఉంది. నరుని ముఖము అంగీకరించడు. దేవునికి కావాల్సింది నువ్వేదో చాలా సిన్సియర్‌గా కనిపిస్తే ప్రభువుకు నేను భలే ఇష్టమని అనుకుంటున్నావేమో. నో, 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 నో. ఆయన నరుని వేషాన్ని, నరుని ముఖాన్ని చూచే దేవుడు కాదు. ఆంతర్యాన్ని చూచే దేవుడు. పౌలు అదే చూశాడు. సౌలుగా ఉన్నప్పుడు ఎంత కఠినుడు. అది దేవుడు ఆయనలో ముందే చూచాడు. అందుకే సౌలుగా మార్చి ప్రేమతో నింపాడు. ఎంత ప్రేమ అంటే అదే క్రీస్తు సంఘాలను, క్రీస్తు కొరకు స్థాపించబడిన సంఘాలను హింసించిన వాడు, కత్తి చేత పట్టుకున్నవాడు. అదే క్రీస్తు కొరకు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాడు. ఆ లిస్టు చూస్తే మరి మనకు అసలు భయమైంది. క్రీస్తు పరిచర్య ఇలా ఉంటదా క్రీస్తు పరిచర్య? మేమేదో రెడ్ కార్పెట్ వేసి ఉంటారని అనుకున్నామే. క్రీస్తు సువార్తలో రెడ్ కార్పెట్ ఈ లోకంలో కనిపిస్తా ఉంది కదా! ఎక్కడ చూసినా గ్రీన్ కార్పెట్, రెడ్ కార్పెట్. ఎవరికి? సేవకులకు. అది సేవ అనుకుంటున్నారా? కావచ్చేమో కాదు. క్రీస్తు సువార్త కాదు. క్రీస్తు సువార్తలో శ్రమలున్నాయి. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకున్నా ఇలాంటి వ్యతిరేకతలుంటాయి. శరీరానుసారంగా రెడ్ కార్పెట్ వేసుకొని బోధించే వారి కొరకు ఏ శ్రమలు ఉండవు. కానీ ఒక శ్రమ ఉండబోతుంది. ప్రభువుకు లెక్క చెప్పాలి. ఆత్మానుసారంగా నడుచుకున్నావా? నీ ఇష్టానుసారంగా బోధించావా? లెక్క చెప్పాలమ్మా. ఈ లెక్కకు మనము లోబడి ఆయన సన్నిధిలో నిలవబడాలి. ఇది గుర్తించాలి. కాబట్టి ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఎలాగంటే ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందము. ఆత్మ నడుపుదల ఇది. ఆత్మానుసారంగా జీవించిన వారి జీవితంలో విజయాలను చూస్తాం. అపజయాలు ఉండవు వాళ్ళకు. విజయమే ఉంటుంది. ఎందుకంటే ఆత్మ ఒక విశ్వాసిని ఎలా నడుచుకోవాలో జీవిస్తుంది. ఒక సరియైన మార్గంలో నడిపిస్తుంది. అలాంటి సరియైన మార్గంలో నడువుట ద్వారా వారి జీవితంలో ఫలాలు చూస్తాం మనం. వారి జీవితం ఫలభరితమైనటువంటి జీవితంగా ఉంటుంది. కాబట్టి వారు జయశీలురు. వారి జీవితంలో విజయాన్ని పొందుకుంటారు. అదే ఇక్కడ అంటాడు. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధా అతిశయపడకయు ఉందము. అసూయ పడకూడదు, అతిశయపడకూడదు. ఇది ఆత్మానుసారమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టత, ధన్యత. అలాగూ నడుచుకొనున్నట్లుగా ప్రభు తన కృపను మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.